Hello guys, welcome back to my channel. Today the day 44, converting a lowercase character into uppercase. సో మీకు ఏదైనా ఐడియా వస్తే చెప్పండి. లైక్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇది నాకైతే కొత్త క్వశ్చన్ అనమాట. ఓకే, క్లాస్ అదే ఇచ్చింది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆక్స్ స్కానర్ క్లాస్ని క్రియేట్ చేద్దాం. స్కానర్ ఎస్సీ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్.in అంటే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాము స్కానర్కి. సో ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక క్యారెక్టర్ని అయితే రీడ్ చేయాలి. క్యారెక్టర్ని ఎలా రీడ్ చేయాలో మనం లాస్ట్ వీడియోస్లో నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వాడి లైక్ ఇండెక్స్ 0ని యాక్సెస్ చేయడమే. సో సి అని ఇద్దాం ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ డాట్ క్యార్ అట్ 0. ఓకే, అంతే అనమాట. సో మనమైతే ఒక క్యారెక్టర్ని అయితే రీడ్ చేసాం. ఒకసారి ప్రింట్ చేద్దాం. మనం ఏ క్యారెక్టర్ని అయితే రీడ్ చేసాం అదే ప్రింట్ చేద్దాం అనమాట. దాన్ని ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేద్దాం. ఇంట్ ఆఫ్ సి ప్లస్ స్పేస్ ఇచ్చి ఆ క్యారెక్టర్ని కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, సారీ, సీని కాదు బ్రాకెట్స్లో పెట్టాల్సింది, ఇంట్ని పెట్టాలి. టైప్ కన్వర్షన్ అంటారు అనమాట. సో యా, ఇంతే. రన్ చేద్దాం. మనం లోయర్ కేస్ని అప్పర్ అంటే లోయర్ని అప్పర్లోకి మార్చేది ఆల్ఫాబెట్స్కి మాత్రమే ఉంటుంది నాకు తెలిసినంతవరకు. సో మనం ఫస్ట్ ఏఎన్ నొక్కామనుకో, ఏఎన్ నొక్కామంటే 97 అనమాట. ఏది స్మాల్ ఏ అనేది స్టార్ట్ అయ్యేది. అదే క్యాపిటల్ ఏ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సో షిఫ్ట్ ఏ 65 అనమాట. సో 65ని 95గా మార్చాలంటే ఎంత? సో మన కన్వర్షన్ అనేది క్వశ్చన్ ఈరోజు ఏంటి, లోయర్ కేస్ నుంచి అప్పరా లేకపోతే అప్పర్ నుంచి? ఓకే, లోయర్ కేస్ నుంచి అప్పర్ అంటే లోయర్ అంటే 97ని 65 చేయాలి. అంటే -2, 9 - 6, సో 32, అరౌండ్ 32 మైనస్ చేయాలి. సో చూద్దాము, లైక్ మాన్యువల్గా మైనస్ చేయొచ్చేమో, ఒకసారి చూద్దాం. అంటే లైక్ డైరెక్ట్ -32 అని పెడదాం. సో సి -32. సో ఏది ప్రింట్ అవుతుందో చూద్దాం. అప్పుడు ఇది మళ్ళీ ఇంటీజర్ లాగే మారిపోతే ఓకే, అలాగే ప్రింట్ చేద్దాం. నాకు కూడా తెలియదు అనమాట. అంటే లైక్ మీకు చెప్తూ ట్రై చేస్తున్నాను. ఏ స్మాల్ ఏని -32 చేస్తే 65ని మనం దీన్ని మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్గా మార్చాలి. సిహెచ్ఆర్ క్యార్. సో దీన్ని మళ్ళీ టైప్ కన్వర్షన్ చేసుకోవాలి. మేబీ ఏది వర్క్ అవుతుందేమో చూద్దాం. స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, అది కూడా కన్వర్ట్ చేసాం. స్మాల్ ఏని క్యాపిటల్ ఏగా మార్చాం. సో మీకు ఇంకా నీట్గా కనపడడానికి ఇక్కడ ఏం చేద్దామంటే సిస్టమ్ డాట్ ప్రింట్ లైన్, ఒక ఎంటీ లైన్ అయితే ప్రింట్ చేద్దాం. ఇది నాకు ఒక్కరికే వస్తుందా ప్రాబ్లం లేదా మీ దాంట్లో కూడా ఉందో ఒకసారి చెప్పండి గైస్, నాకైతే తెలియట్లేదు. సో ఇప్పుడు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ నొక్కితే క్యాపిటల్ ఏ, అదే మనము స్మాల్ బి నొక్కితే క్యాపిటల్ బి, అలాగే జెడ్ వరకు వర్క్ అవుతుంది అనమాట. కానీ ఇందులో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం కానీ ఇప్పుడు క్యాపిటల్ ఏ ఇచ్చామనుకోండి, అదేదో సింబల్ వస్తుంది, వేరే సింబల్. ఎందుకంటే ఇది నెంబరింగ్ వేరు కాబట్టి. అంటే స్మాల్ నుంచి క్యాపిటల్గా మార్చడానికి మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట, రివర్స్ వర్క్ అవ్వదు. సో ఇదనమాట ఈరోజు క్వశ్చన్ అయితే సాల్వ్ చేసాం అనుకుంటున్నాను. మీరు రివర్స్ కూడా చేయొచ్చు. రివర్స్ అంటే ఏంటంటే ఈ -32ని కాస్త +32 రాయాలి. సో అది గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.